నేటి రాశి ఫలాలు సింహరాశి వారు ఈరోజు దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుటుంబ సభ్యులతో కలహాలు సూచనలు ఉన్నవి కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు సింహరాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి మందకోడిగా సాగుతాయి. ఇక ఈరోజు అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉన్నందున మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇక ఈరోజు సింహరాశి వారికి అనారోగ్య సూచనలు ఉన్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. అధిక ఖర్చులు చేస్తారు కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక అవసరం లేని వస్తువులను కొనడం మానుకోండి. ఇక ఈరోజు తప్పుడు మార్గంలో వెళ్ళడం వలన యువత కొంత ఇబ్బందులో పడే అవకాశం ఉంది. కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లో నెట్టేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అపార్థాలు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగే ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టాలను చవి చూస్తారు. ఇక ఈరోజు అప్పుగా ధనం ఇవ్వడం కానివ్వండి, అప్పు తీసుకోవడం కానివ్వండి చేయకండి. విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా అనేక రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. సింహరాశి వారు మాట ఇవ్వకండి. వ్యాపార భాగస్వాములతో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈరోజు వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందడం వలన ఇబ్బందులు పడతారు. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక దుస్సంఘటనలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఎటు పాలుపోని పరిస్థితిలో ఉంటారు. అప్పులు చేసేందుకు వెనుకడుగు వేయాల్సి వస్తుంది. కార్యక్రమాలలో మరింత జాప్యం అనేది కలుగుతుంది. కొన్ని నిర్ణయాలలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇక ఈరోజు మానసిక అశాంతి వెంటాడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో పనిభారం అనేది పెరుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు హఠాత్తుగా పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరుత్సాహం అనేది కలుగుతుంది. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి మనోధైర్యం తగ్గుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు లేత ఆకుపచ్చ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం, గణపతికి గరుకతో అర్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.